ఆసిఫాబాద్ ఆర్టీఓ కార్యాలయం అవినీతి కార్యక్రమాలకు అడ్డాగా మారిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నెలకు 15 లక్షల రూపాయల అవినీతి సొమ్ము అధికారులకు ముడుతోందని ఆరోపించారు. ఒక్కో అధికారికి ఒక్కో రేటు పెట్టుకుని మరీ అవినీతికి పాల్పడుతున్నారని అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతి అధికారుల మీద దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో పాలన అస్తవ్యస్తంగా కొనసాగుతుందని అన్నారు. ప్రజాపాలన ఎక్కడ ఉందో చెప్పాలని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నించారు. మొన్న మేము కేటీఆర్ గారు ఆదిలాబాద్ కు వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేస్తే అప్పుడు భయపడి దాన్ని సడించినట్టుగా డ్రామా చేసిండ్రు, అంతే తప్ప ఇంకొకటి కాదు. అదేవిధంగా దహగాం ప్రాంతంలో కానీ బెజ్జూరు ప్రాంతంలో కానీ పెద్ద వాగుకు వరదలు వచ్చి వేల ఎకరాల పంటకు నష్టం జరిగితే నామకే వాస్తే సర్వే చేసిండ్రు, అంతే తప్ప ఒక్క పైసా కూడా రైతులకు నష్టపరిహారం రాలేదు. మరి ఎక్కడ ఉంది ప్రజాపాలన? ఎక్కడ ఉంది రైతుల సంక్షేమ పాలన? ఇంతవరకు వరికి బోనస్ రాలేదు. ఉల్టా వరి కల్లాల దగ్గర 5 కిలోల తరుగు తగ్గించము అని చెప్పే ధైర్యం ఆఫీసర్లు చేయలేకపోతున్నారు. యూరియా అప్పుడు చంపినారు రైతులను అన్యాయంగా. 700 మంది రైతులు ఇప్పటి వరకు ఆత్మహత్య చేసుకున్నారు తెలంగాణలో. దాని మీద ఏ మంత్రి కానీ ఏ ముఖ్యమంత్రి కానీ మాట్లాడడం లేదు. ఆనాడు కేసీఆర్ గారు వరి రైతుల కోసం 2018లో 2022లో ఢిల్లీ పోయి ధర్నా చేసి వాళ్ళ మెడలు పెంచి ఢిల్లీ వీళ్ళందరి రైతులందరి ధాన్యాన్ని కొనుగోలు చేసినట్టుగా చూసిండ్రు. కానీ అలా రేవంత్ రెడ్డి జూబ్లీ హిల్స్లో పైసలు వంచే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి తర్వాత వ్యవసాయ శాఖ మంత్రి వీళ్ళందరూ కూడా జూబ్లీ హిల్స్లో పైసలు వంచే కార్యక్రమంలో బిజీగా ఉన్నారు తప్ప ఇంకొకటి కాదు. తప్పకుండా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో తప్పకుండా మరి బీఆర్ఎస్ పార్టీ విజయ దుందుపి మోగించబోతా ఉన్నది. ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నారు. తప్పకుండా వీళ్లకు కర్రు కాల్చి వాత పెట్టబోతా ఉన్నారు. వీళ్ళు ప్రజా వ్యతిరేకులు, గిరిజన వ్యతిరేకులు, దళిత వ్యతిరేకులు, మహిళా వ్యతిరేకులు, రైతు వ్యతిరేకులు, అన్ని రంగాల్లో అన్ని విద్యార్థి వ్యతిరేకులు. అసలు నా జిందగీలో చూడలే నేను విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వలేమని చెప్పి కాలేజీలు బంద్ చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ దేశ చరిత్ర. భక్తి లేకపోతే తిరుమలకు రావద్దని జనసేన నేత కిరణ్ రాయల్ అన్నారు. భక్తుల ముసుగులో ఉన్న నాస్తికులకు టీటీడీ టికెట్లు జారీ చేయకుండా ఉండాలని చెప్పారు. సెలబ్రిటీలు ఏ కార్యక్రమం మొదలుపెట్టినా దేవుణ్ణి ప్రార్థిస్తారని అనుకున్న పని దిగ్విజయం అయ్యాక దేవుళ్లని హేళన చేసి